అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఈ పచ్చి బొబ్బాస్కాయతోటి ఆవు పెట్టి కూర చేస్తున్నానండి. ఇది పాతకాలం వంట అండి. పూర్వకాలం ఉండేవారు బాగా, మా అమ్మగారు మా నానమ్మగారు వాళ్ళు తరచుగా ఉండేవారు. బొబ్బాస్కాయ కనబడితే ఆవు పెట్టి కూర చేసేసేవారండి. ఇదండి పాతకాలం వంటే కానీ మంచి రుచిగా ఉంటుంది. ఈ బొప్పాయికాయ కూర షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. బొబ్బాస్కాయ ఏం చేయాలంటే అండి, శుభ్రంగా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు, మనం ఆనపకాయ ముక్కలు ఎలా తరుక్కుంటామో అలాగా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకోవాలన్నమాట అండి. తరిగేసి ఉడకబెట్టి వాచ్ చేసుకోవాలి. చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి ఉంచుకున్నాను నేను. పచ్చిమిరపకాయలను కొంచెం ఆవాలను నీళ్లు పోసి నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు ఆవుకూర ఎలా వండుకుంటామో పోపు వేసి పోపులో వేయడం, కొంచెం చింతపండు పులుసు వేసి అన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఈ ఆవు కలుపుకోవాలండి. బొబ్బాస్కాయలు ఆవు పెట్టి కూరండి చాలా రుచిగా ఉంటుందండి. ఇది బొబ్బాస్కాయ కూర అని మనకు చెప్తే తెలియాలి తప్ప లేకపోతే ఎవరికి తెలియదండి. కూర వండిన తర్వాత ఏం కూర ఇది రుచిగా ఉంది అని అడుగుతారండి. అలా ఉంటుందన్నమాట. పూర్వకాలం ఉండేవారు. అది మళ్ళీ నాకు వండాలనిపించింది, వండి మీకు చూపిస్తాను. ఇవన్నీ బొబ్బాస్కాయ ముక్కలు ఇవాళ చిన్న చిన్న తరికేసుకుని కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసండి ఉడకబెట్టేస్తానండి మెత్తగా. ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతాయండి. అప్పుడు వార్ చేసుకుని కూర చేసేసుకోవడం. ఈ బొబ్బాస్కాయ కూర అండి షుగర్ పేషెంట్లకి దివ్య ఔషధం. ఈ బొప్పాయి వల్ల మలబద్ధకం కూడా తొలగిపోతుందండి. ఇదిగోండి పోపు వేయించుకుంటున్నాను. ఆవాలు, శనగపప్పు, మినగపప్పు, ఎండుమిరపకాయలు, 2 మెంతి గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి. మనం కారం తగినట్టే కమ్మన వాసన వస్తుంది. చక్కగా పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఉడకబెట్టి వార్చి ఉంచుకున్నాను. ఇందులో పోపులో మనం ముక్కలు వేసేసుకోవడండి. మెత్తగా ఉడికిపోయి ముక్కలు చూసారా, కుక్కర్లో వేసి ఉడకబెట్టేసాం కదా. ముక్కలన్నీ ఇలా వేసేసుకుని కలిపేసుకుంటే దీనికి తగిన చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా నానబెట్టుకుని, ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసాను నేను చింతపండు పులుసులోను. ఇది మనం వేసేసుకోవడం అండి. దీనికి కూరకు తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకునండి ఈసారి మొత్తం అంతా కలిపేసుకుని, ఉప్పు కారం పులుపు అంతా ముక్కలు పట్టాలి కాబట్టి ఒకసారి ఒక్క ఉడుకు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకుని అప్పుడు లాస్ట్లో కూర అంతా చల్లారిపోయిన తర్వాత ఆవు నూరేసుకుని ఉంచుకుని ఆవేమో కలిపేసుకోవడం అండి. కూర ఒక్కసారి మూత పెట్టేసుకుంటే అండి చక్కగా ఉప్పు కారం పట్టి ఉంటుంది. కూర అంతాను చింతపండు పులుసుతోటి చక్కగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకోవచ్చు. అవునండి, పచ్చిమిరపకాయలైనా వేసి ఆవు నూరొచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఆవాలు మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఈ కూర శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత కొంచెం నూనె వేసి ఈ ఆవు అంతా కూరలో కలిపేసుకోవడం అండి. పూర్తిగా కూర చల్లారిన తర్వాత చేయాలి పని. కూర అంతాను చక్కగా చల్లారిపోయింది. మనం ఈసారి కూరకి తగిన ఆవ కలిపేసుకుందాం. ఆవ ఎలా కలుపుకోవాలంటే అండి, కొద్దిగా ఆవతో పాటుగాను కొంచెం నూనె చుక్క కూడా వేసుకోవాలండి. నూనె వేసి కూరలో ఆవంతా ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఆవంతా ఇలా నూనె వేసి కలిపేసుకున్నప్పుడు కూరని సర్వ్ చేయండి. కూర వడ్డానికి సిద్ధంగా ఉంది. పచ్చి బొప్పాయి ఆవు పెట్టిన కూర మీరు ఒక్కసారి ట్రై చేసండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి కూర. ఇది మంచి పోషక విలువలు ఉన్న కూర అండి. ఏ విటమిన్ ఉంది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.